కరోనా వల్ల. కానీ మేనిఫెస్టోలో ఏదైతే చేయాలని అనుకున్నారో మొదటి నుంచి, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ప్రతి ఒక్క నవరత్నాలే కానివ్వండి, ఇంకా అడిషనల్ గా చాలా మందికి బ్రాహ్మణులకి నెల 5,000 ఇవ్వటం కానీ, పాస్టర్లకే కానీ, ఇంకా టైలర్స్ కి, ఇంకొక అంశం ఉందండి నరేంద్ర గారు, చాలా ఇంపార్టెంట్ అంశం. ఒకసారి టైం కూడా పూర్తిగా వస్తుంది. ఒకే ఒక అంశం ఇంపార్టెంట్. హోమ్ మినిస్టర్ గారు నిన్న మొన్న మాట్లాడారండి, ఒకసారి చూద్దామండి. నరేంద్ర గారు, హోమ్ మినిస్టర్ గారు ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారి బెయిల్ విషయంలో మీరు అంటే చాలామంది అజ్ఞానంలో కూరుకుపోయి బెయిల్ కండిషన్స్ తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేశారు. ఆవిడేం మాట్లాడారో చూసి తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. ఒకసారి ఆవిడేం మాట్లాడారు చూద్దాం. ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు. అరే కొమ్మినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టులోని జడ్జిమెంట్ ఇవ్వాల, కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఏమని కండిషన్స్ పెట్టారు ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే, కనీసం మీకు చదువు వచ్చి చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా అందులో ఒక పదం ఉంది, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడారు, మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. దాన్ని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవును ట్వీట్ పెట్టాడు. నాకైతే ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యం అనిపించింది. అరే ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు తప్పు, నువ్వు క్షమాపణ చెప్పు అని మాట్లాడుతా ఉంటే, సాక్షి పేపర్ మీద, సాక్షి ఛానల్ మీద కూడా దుమ్మెత్తి పోస్తా ఉంటే, కనీసం వాటి గురించి మాట్లాడడం మానేసి ఒక దుర్మార్గుడు 70 సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడుకి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మనందరం అర్థం చేసుకోవాలి. అరే ఈ రోజు వైఎస్ఆర్ నాయకులందరూ కూడా కూర్చొని దాని మీద తీసేయండి. ఇప్పుడు ఆవిడేమంటారు రవికిరణ్ గారు, దుర్మార్గుడు నీచుడు అయిన 70 సంవత్సరాల కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయనకి ఇచ్చిన బిరుదులు అనుకుంటాను, మరి ఆవిడ ఇచ్చారా ప్రభుత్వం ఇచ్చిన తెలియదు, మీ ప్రభుత్వం 70 ఏళ్ళ ఆయన్ని దుర్మార్గుడు నీచుడు. సరే, చదువు రాని వాళ్ళ కోసం ఏంటంటే ఆవిడ ఒక క్లాస్ తీసుకున్నారు, చదువు రాకపోతే తెలుసుకుని, ఆవిడ టీచర్ కదా, అందుకని మనందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఆవిడకి డెఫినెట్గా ఉంటుంది, అందులో మనం అంగీకరించి తీరాల్సిందే. ఆవిడేమంటారు, బెయిల్ కండిషన్లు చదువుకోకుండా అజ్ఞానంలో కూరుకుపోయి కళ్ళు కాకెత్తుకుపోయిందేమో, స్పష్టంగా చూడండి, ఆయన ఏ టీవీ డిబేట్స్లో మాట్లాడటానికి వీల్లేదు. సరే, మనందరం ఆ కేటగిరీలో కాసేపు అజ్ఞానుల కేటగిరీలోకి వెళ్ళిపోయి హైకోర్టు ఇచ్చిన ఆ జడ్జిమెంట్ దాంట్లో 5వ పాయింట్ ఏం చెప్పిందంటే, ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ డెఫమేటరీ స్టేట్మెంట్ nor allow any other person to make such statement in his presence in the TV news show which the petitioner is anchoring and hosting. వారు యాంకర్ చేస్తున్న, హోస్ట్ చేస్తున్న టీవీ డిబేట్లో కానీ, డిస్కషన్స్లో కానీ, ఆయనంతటా ఆయనగా కానీ, లేకపోతే ఆయన ఎవరినైతే ఇన్వైట్ చేశారో ఆ గెస్టులు కానీ ఇలాంటి డిఫమేటరీ స్టేట్మెంట్స్ ఎంకరేజ్ చేసే విధంగా వారు వ్యవహరించకూడదు అన్నారు. నాకున్న పరిమిత జ్ఞానం మేరకు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన టీవీ డిబేట్లు చేయొద్దని అయితే సుప్రీంకోర్టు చెప్పాల. మరి వేరే ఇతరైన మార్గదర్శకాలు సుప్రీంకోర్టు వేరే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వానికి పంపించదో నాకు తెలియదు, మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఒకసారి సార్, దానికి నరేంద్ర గారు ఇందాక నేను ఒకటి మెన్షన్ చేస్తే, వైట్ రేషన్ కార్డ్ గురించి ఒకటి మెన్షన్ చేస్తే దాన్ని వక్రీకరిస్తున్నారు, లేకపోతే సెలెక్టివ్. ఇదొకటి క్లారిటీ ఇవ్వండి సార్, ఎందుకంటే చాలా సందేహాలు ఉన్నాయి. ఈ ఒక్కటి కూటమి ప్రభుత్వం తరఫున క్లారిటీ ఇవ్వండి, అది మాట్లాడదాం. మీరు చెప్తాను కదా, ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వైట్ రేషన్ కార్డు దారి తప్పాయని చెప్పి అది వదిలేశారు ఆయన. అది వదిలేసి అదేదో మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదో వైట్ రేషన్ కార్డు ఈ నెలలో తెచ్చుకున్నా, ఈ వారంలో తెచ్చుకున్నట్టు చెప్తున్నారు ఆయన. సరే, వాళ్ళ పార్టీ కాబట్టి అది చేసుకుంటారు, ఓకే. నెక్స్ట్, ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయంలో అయితే నేనైతే జడ్జిమెంట్ చదవలేదండి, టు బి ఫ్రాంక్. జడ్జిమెంట్ అయితే నేను చదవలేదు, చూడలేదు. అయితే ఈ అంశంలో ఒక సుప్రీంకోర్టు కొన్ని కండిషన్స్ పెట్టి వారికి వెసులుబాటు కల్పించిన మాట, ఎందుకంటే విస్తృతంగా ఓవరాల్ గా చూస్తారు. ఈయన హోస్టే కదా, ఈయన చేయలేదు కదా వ్యాఖ్యలు, కాకపోతే ఈయన ఈ ఎబ్బేటి ఆయన ప్రోత్సహిస్తున్నట్టు మాట్లాడి నవ్వారు అంటే దాని తగ్గట్టు జడ్జి గారు ఏదో అన్నారు, సో అటువంటి చేయకూడదు కదా అన్న. సో ఇటువంటి ఏంటంటే వాదు ప్రతివాదాలు జరుగుతాయి. సో కండిషన్స్ అయితే బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం కండిషనల్ బెయిల్ మీద బయట ఉన్నారు, కానీ కేసు అయితే కొట్టేలేదు, కేసు క్రాష్ చేయలేదు. సో కేసు అయితే నడుస్తోంది. సో దీన్ని ఇప్పుడు ఒక గుణపాఠంగా అందరూ తీసుకోవాలండి. అటు హోస్ట్లే కాదు, పార్టిసిపెంట్స్ కూడా, చర్చ చేసే వాళ్ళు అలాగే హోస్ట్ చేసే వాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం డీసెంట్ గా ఏ డిబేట్ అనేది చేసే మనం, మీరు, మేము అనేక ఇవన్నీ ఓకేనండి. నేను అడిగింది ఏంటంటే, నాకు అర్థమైంది, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడింది మీరు చూశారు,
సరే నాకు అనుమానం వచ్చి జడ్జిమెంట్ కాపీ తెప్పించుకొని చదివాను, మళ్ళీ చదువుతా కావాలంటే. ఇట్స్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ డిఫమేటరీ స్టేట్మెంట్ నార్ ఎలో ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ద టీవీ న్యూస్. మేము టీవీ డిబేట్లు మానేమని ఏం చెప్పలేదే. హౌ కమ్ ది హోమ్ మినిస్టర్ సే లైక్ దట్ అండి? మీ కూటమి ప్రభుత్వం హోమ్ మినిస్టర్ కదా, అడుగుతున్నా నేను. దాని మీద నేను జడ్జిమెంట్ చదవలేదని చెప్తున్నాను. నేను నా జడ్జిమెంట్ నేను చదవలేదు, కావాలంటే మళ్ళీ చదువుతాను. చదివినప్పుడు మళ్ళీ ఇంకోసారి అడగండి, రేపైనా అడగండి చెప్తాను. రైట్, నరేంద్ర గారు క్విక్గా నా దగ్గర జడ్జిమెంట్ కాపీ చదవకుండా నేను పలానా నేను మీకు పంపిస్తానండి, నేను మీకు పంపిస్తాను, మీరు చదువుకోవచ్చు. సరే నరేంద్ర గారు క్విక్గా కంక్లూడ్ చేయండి, టైమ్ ఇస్ అప్. సార్ ఏం సార్, ఇప్పుడు నేను ఇంత ముందు కూడా చెప్పాను, మహిళల పట్ల వీళ్ళకున్న గౌరవం ఏంటి అదేంటి అని చెప్పని వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారి స్టేట్మెంట్ ని వీళ్ళు ఎందుకు పరిగణలో కూడా తీసుకోవట్లేదు? ఆడవాళ్ళు అంటే ఆయన ఇచ్చే గౌరవం ఏంటిది ఆయన చెప్పారు కదా. నాకు ఆడవాళ్ళు సిగ్నల్ చాలా పూర్గా ఉందండి నరేంద్ర గారు, మీరు ఐ థింక్ సిగ్నల్ పూర్గా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర గారు, గురుమూర్తి గారు అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. హోమ్ మినిస్టర్ గారు రెండు మూడు కార్యక్రమాలు, 2-3 అంశాలు ఇందులో మాట్లాడుకున్నాం. P4 గురించి. P4కి మేము ఫెసిలిటేటర్స్ మాత్రమే, మేము దాతలు ఇస్తుంటే మేము ధర్మకర్తల మాదిరి మధ్యలో నుంచొని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాం, ఇందులో అలాంటి స్కామ్ లేదని. ఇచ్చే దాతలకి మీరు ఆ పెద్దరికం భుజాన వేసుకోవడం దేనికని వైసీపీ ప్రశ్నిస్తుంది. స్కీమ్లో స్కామా లేకపోతే ఇంకేమన్నా ఓటర్ బేస్ని పెంచుకునే కార్యక్రమం, అది తెలుగుదేశం పార్టీ అండ్ కూటమిలోని మిగిలిన పార్టీలు మాట్లాడవలసిన అంశం. రెండోది ఏంటంటే తల్లికి వందనంలో ఇలా ఒక్కొక్కరికి 10 లక్షలు 12 లక్షలు, ఒకే ఇంట్లో 195 మంది పిల్లలు 340 మంది పిల్లలు ఎట్లా ఉన్నారో ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం అధికారికంగా పంపించిన మెసేజ్లో తల్లికి